సో మీరేమంటారు? ఆన్‌లైనే బెస్ట్ అంటారు ఆఫ్‌లైన్ కంటే? నేను బెస్ట్ అనను. హ్మ్. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మనం రెండింటిని ఒక పట్టాన కట్టలేం. హ్మ్. ఎందుకంటే నాకు 2 ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నేను ఆన్‌లైన్ లోపల వేల మందికి టీచ్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. ఆఫ్‌లైన్ లోపల, ఆన్‌లైన్ 2 ప్లాట్‌ఫార్మ్స్ లోపల చాలా వేల లక్షల మందికి నేను టీచ్ చేశాను. కానీ ఆఫ్‌లైన్ లోపల చెప్పే టీచింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ప్లస్ వాళ్ళకి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్‌గా మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఏమైనా డౌట్స్ వచ్చినా ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా అడగడానికి అవకాశం ఉంటది. ఆన్‌లైన్‌లో కూడా లైవ్ క్లాసెస్ లోపల అడగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆన్‌లైన్ లోపల ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు అంటే ఈ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ ఎవరైతే పిల్లలున్నారో, వాళ్ళకు అటెంటివ్ కెపాసిటీ స్పాన్ ఏదైతే ఉందో అంతగా లేదు. ఈవెన్ మనమే ఒక వీడియో ఆర్ రీల్ మనము స్క్రోల్ చేసేటప్పుడు చూస్తుంటాం. 2 నిమిషాలు చూసిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. అలా మరి అలవాటు పడిపోయారా? ఆబ్వియస్లీ అంటే మారుతున్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. హ్మ్. అంటే అటెంటివ్ కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్ అనమాట. సో అట్లాంటి కండిషన్ లోపల ఆన్లైన్ క్లాసెస్ లోపల గంటల తరబడి క్లాసెస్ ఫోన్లోనో లేదా ఒక ట్యాబ్లోనో లేకపోతే మానిటర్ పైన చూడడం అనేది కొంచెం కష్టమే. అంటే అవి ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకున్నటువంటి కండిషన్ అవైలబుల్గా ఉంటే ఆఫ్లైన్ వింటూనే కొన్ని ఎక్స్పర్టీస్ కోసం కొన్ని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తే బాగానే ఉంటుంది.